హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్షు డైరీస్. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసామండి మీ ముందుకు. ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కానీ అసలు వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసేయచ్చు. గుడ్లు ఉడకబెట్టి చేసుకునే టైం లేని వాళ్ళకైతే ఇది ఇంకా బెస్ట్ అండి. సో దానికోసం నేను ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ టమాటోస్ కూడా అంతే. యాజ్ యూజువల్గా 4 eggs తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఆయిల్ హీట్ చేసుకోవాలండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన వెంటనే ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వాలి అంటే మనం కలిపేసి మంచిగా మూత పెట్టేయాలి. మూత పెడితే ఆవిరికి మగ్గుతాయి. సో నెక్స్ట్ ఒక 5 minutes తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి మంచిగా ఫ్రై అయిపోతున్నాయి కదా ఆనియన్స్. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఏమంటే టమాటాలు కొంచెం ఎక్స్ట్రానే వేయాలి, ఎందుకంటే మనం చింతపండు వేయం కాబట్టి. ఈ కర్రీ టమాటోస్తో చేస్తే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు టమాటాస్ కూడా మగ్గాలంటే మూత పెట్టేయాలి. ఒక 3-4 minutes తర్వాత టమాటాస్ మంచిగా కుక్ అయిపోయినాయి చూడండి. ఎస్, ఇట్లా అవ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు అండ్ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, నెక్స్ట్ కారం. ఒకసారి 3 వేసుకున్న వెంటనే మంచిగా మిక్స్ చేసేయాలండి. మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక 2 minutes అలాగే ఒక పెద్ద మంట మీద మూత పెట్టకుండా ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారా? ఎస్, ఇలా ఉండాలి. ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఎగ్స్ వేస్తాం కదా, అవి మంచిగా ఉడకాలి. సో కొంచెం ఒక పెద్ద లోట ఉంటుంది కదా, మన ఇంటి దగ్గర వాడతాం కదా, ఆ లోట వాటర్ వేస్తే సరిపోతుంది ఎగ్స్ కోసం. ఒకసారి మూత పెట్టేసి ఒక 3 minutes ఆ ఆయిల్ అంతా, వాటర్ అంతా మంచిగా బాయిల్ అవ్వాలండి. సో చూసారా ఎట్లా పొంగులు వస్తుందో? ఎస్, ఈ స్టేజ్లో నేను ఎగ్స్ యాడ్ చేసేసుకుంటాను. ఎగ్స్ మొత్తం ఒక 4 ఒక గిన్నెలో వేసేసుకున్నానండి. అవి ఇప్పుడు కర్రీలో వేసేద్దాం. కర్రీలో వేసిన వెంటనే మీరు అసలు గరిటె పెట్టి తిప్పకూడదు, అస్సలు తిప్పనేకూడదు. చూడండి, ఒక 5 minutes అలా వదిలేద్దామండి. మూత పెట్టేసి ఒక 5 minutes అలా వదిలేస్తే అది మంచిగా కుక్ అవుద్ది. అప్పుడు త్వరగా విడిపోకుండా ఉంటుంది ఎగ్స్ అనేవి. ఒకసారి చూద్దాం. చూసారా, మనం ఏం కదపలేదు, జస్ట్ ఇప్పుడు చూద్దాం. చూడండి, 4 eggs వేసాము, 4 వచ్చేసాయి. అసలు ఎక్కడ ఇంత చిన్న పీస్ కూడా అవ్వలేదు కదా. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఆయిల్ పైకి వచ్చేసిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా, అసలు వాటర్ ఇందాక ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. కర్రీ అయితే పూర్తిగా రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో చూసండి, ఎస్, ఇలా ఉండాలి. రోటీలోకి, రైస్లోకి, దేనికైనా సరే బెస్ట్ ఫర్ దేనికైనా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం డిష్ అవుట్ చేసుకుంటే సూపర్ డూపర్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. బ్యాచిలర్స్కి అయితే ఇంకా ఈజీ అండి. నన్ను అడిగితే వాళ్ళకి ఎగ్స్ తినాలనిపిస్తే బాయిల్ చేసుకొని కర్రీ వండుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇలా అయితే సూపర్గా ఉంటుంది. అండ్ వర్కింగ్ ఉమెన్స్ కూడా మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. గట్టిగా ఒక 15 minutes పడుతుందండి నన్ను అడిగితే టైం అంతే, ఎందుకంటే ఆ వాటర్ అంతా ఇంకటానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.